హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శోభన వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఈ వీడియోలో కన్యకా పరమేశ్వరి టెంపుల్ చూపించాలనుకున్నా అండి. ఇది కర్నూలులోనే ఉందండి, పూల బజార్లో ఉంది. పెద్ద అమ్మవారి శాల, చిన్న అమ్మవారి శాల అని పిలుస్తారు. చాలా చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా చూడండి, చాలా బాగా డెకరేషన్ చేస్తారు. ఫెస్టివల్ రోజు కదా చాలా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి టెంపుల్ని. ఇదంతా బయట వ్యూ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది పెద్ద అమ్మవారి శాల అండి. ఇప్పుడు నేను చూస్తుండేది. మనం లోపల వెళ్ళి చూద్దాం ఎలా ఉందో అమ్మవారు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. సింహం పైన కూర్చున్నట్టుంది. చాలా చాలా బాగుంది. మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను, కానీ చాలా రష్ ఉండడంతో సరిగ్గా వీడియో చేయలేకపోతున్నాను అక్కడ. బట్ మ్యాక్సిమం అమ్మవారిని చూపించడానికి అయితే ట్రై చేస్తున్నానండి నేను. పైన చూడండి పెయింటింగ్స్ ఎంత అందంగా ఉన్నాయో. అసలు చూడటానికి చాలా బాగా వేశారండి. అష్టలక్ష్మి కూడా మనకి సైడ్ వాల్కున్నట్టు కనిపిస్తుంది, కానీ మనం తల పైకి ఎత్తి చూడాలి ఇక్కడ. అప్పుడే మనకు ఆ పెయింటింగ్స్ అనేటివి కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూసారంటే పెయింటింగ్స్ని సైడ్ వాల్ కనిపిస్తుంది కదా, కానీ సైడ్ వాల్ కాదండి, పైకి ఎత్తి చూడాలి. ఇక్కడ పెయింటింగ్స్ అన్ని పై భాగంలో ఉన్నాయి. చూడండి, కనిపిస్తుంది అంత పెయింటింగ్ అనేది. ఇలా చూస్తే అంత పై భాగంలో చాలా అందంగా అయితే వేస్తారండి పెయింటింగ్స్. మాత్రం చాలా ఎత్తుతూనే కనిపిస్తాయి అవన్నీ కూడా మనకి. చాలా బాగున్నాయండి పెయింటింగ్స్. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అనుకుంటాను. ఫంక్షన్ హాల్ ఉన్నట్టుంది ఇక్కడ. చూసారు కదండి పెద్ద అమ్మవారి శాల. కన్యకా పరమేశ్వరి టెంపుల్ చూసాం కదండి పెద్ద అమ్మవారి శాల. ఇప్పుడు చిన్న అమ్మవారి శాలకు వెళ్దాం. ఇక్కడ బయట అయితే అన్ని బట్టల షాపులే అండి ఉండేది. బయట ఎటుపోయినా కూడా లైన్ అంతా చాలా బాగుంది. ఇది వచ్చి ఓల్డ్ క్లాక్ అండి ఇక్కడ ఉండేది, కనిపిస్తుండేది మీకు. బట్ అటు పక్కకి వెళ్ళి నేను తీయలేకపోయినాను, నైట్ అయిపోయిందని. నెక్స్ట్ మీకు ఇప్పుడు చిన్న అమ్మవారి శాలకు వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉందని చూస్తాను ఆ టెంపుల్ని కూడా. వచ్చేసామండి చిన్న అమ్మవారి శాలకి. ఇది కూడా కన్యకా పరమేశ్వరి వైశ్యాస్ వాళ్ళది టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మవారు ఎలా ఉన్నారో చూసేద్దాం మనం కూడా.
పూల బజార్లో ఉందండి మనకి కర్నూలు పూల బజారు. చాలా మంది తెలిసే ఉంటుంది కర్నూలులో ఉన్న వాళ్ళకైతే. టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా మంచిగా పూలతో డెకరేషన్ చేసి చాలా బాగుంది. అయితే మీకు నేను చూపిస్తాను అమ్మవారిని కూడా, కానీ చాలా అయితే రష్ ఉన్నారండి అక్కడికన్నా. పెద్ద అమ్మవారి కన్నా చిన్న అమ్మవారి ఇంకా ఎక్కువ రష్ ఉన్నారు. అయినా మనం ట్రై చేద్దాం చూసేదానికి అమ్మవారిని. ఇక్కడ హోమాలు జరిగాయండి. ఈ హోమం చుట్టూ తిరిగితే మంచిదని అంటారు. అలా తిరిగేసి మనం అక్కడ ఉన్న విభూతి తీసుకొని అంటించుకుంటే మంచిదని అంటారు. సో ఇక్కడ కూడా మనం ప్రదక్షిణాలు చేసుకుని వెళ్దాము. చూస్తున్నారు కదా, చాలామంది ప్రదక్షిణాలు చేస్తున్నారు దీని చుట్టూ, హోమం చుట్టూ. ఎందుకంటే మంత్రాలతో హోమాలు చేస్తుంటారు పొద్దున్నుంచి. సో అందరూ చేస్తున్నారు, మనం కూడా ప్రదక్షిణాలు చేసుకుని బొట్టు పెట్టుకుని ఇక్కడంతా పూజ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నట్టున్నారు. చాలా బాగా అయితే డెకరేషన్ చేసుకున్నారండి. పూజ కోసం అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నారు కలశాలతో సహా. చూడండి అమ్మవారు ఇక్కడ కూడా ఉన్నారు. మనం పెద్ద అమ్మవారు చూసాము, ఇప్పుడు ఇక్కడ చిన్న అమ్మవారి శాలలో చూస్తున్నాము. దసరా నవరాత్రులు కదండి, చాలా ఘనంగా అయితే పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి. ఇక్కడ అమ్మవారికి తులాభారం కూడా చేస్తారంట. మనం చూడొచ్చు ఎంత ఘనంగా అయితే చేస్తున్నారో, డెకరేషన్ కూడా అన్నీ చూడొచ్చు. ఇక్కడ మనకు అమ్మవారి ఫొటోస్ని చూడొచ్చండి, ఇమేజెస్ని గోడ పైన. ఆ ఇమేజెస్ అనేది మనకి ఇక్కడ కథ అనేది తెలుస్తుంది. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ అండి, పూల బజార్లో ఉంది కర్నూలులో. నేను ఇప్పుడు చిన్నమ్మవారి శాల చూపిస్తున్నాను, ఇంతకుముందు పెద్ద అమ్మవారి శాల చూపించాను. వీలైతే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి అమ్మవారిని దర్శించుకోవడానికి. నవరాత్రుల్లో అప్పుడు మాత్రం చాలా రద్దీగానే ఉంది. చూసారు కదండి ఎంత అందంగా డెకరేషన్ చేశారో టెంపుల్. చాలా అయితే చాలా బాగుందండి. ఈ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్స్ కర్నూలు అండి. ఇవి పెద్ద అమ్మవారి శాల, చిన్న అమ్మవారి శాల అంటారు. చాలా బాగా జరిగినాయి ఇక్కడ పూజలు కూడా. మీకు వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా అయితే చాలా బాగుంది టెంపుల్. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.